స్వాగతం. మా సీతారామపురం గ్రామానికి వచ్చిన మీకు అందరికీ సుస్వాగతం. కోనసీమలో మాదొక సుసంపన్నమైన గ్రామం. అరుగో మా ఊరి కామందు సీతారామయ్య గారు. కొబ్బరి పంటకు ప్రసిద్ధి మా ఊరు. అందుకే మా కామందు గారి గుండె కూడా నారికేళ్ల పాకం. ఆయన మాటకు ఇక్కడ చెట్లు, చేమలు, పశువులు, పక్షులు కూడా తలలు వంచుతాయి. ఆ వస్తున్నది కామందు గారి ఒక్కగానొక్క కొడుకు వాసు. కాకినాడలో డాక్టర్ చదువుతున్నాడు. శని ఆదివారాలు తండ్రితో గడపడం కోసం విధిగా వస్తాడు. వాళ్ళు తండ్రి కొడుకులా, అన్నాదమ్ములా, ఇద్దరు స్నేహితులా అన్న విషయం మీద మా ఇరుగు పొరుగు గ్రామాల్లో పందేలు కట్టుకుంటారు. మీరు సందేహించకండి, వాళ్ళు తండ్రి కొడుకులే. ఇది సీతారామయ్య గారి లంకంత అయోధ్య. ఈ ఇంటి ఇల్లాలు జానకమ్మ గారు. మా ఊర్లో చాకలి తిప్పటి లేడు కాబట్టి మా జానకమ్మకి వనవాసం కూడా లేదు. వారికి 3 కూతుళ్ళు కూడా. అరేరే, ఇద్దరే కనిపిస్తున్నారే అని ఆశ్చర్యపోతున్నారా? పెద్ద పిల్లని పొరుగునే ఉన్న రాజమండ్రిలో ప్లేటర్ గారికి ఇచ్చి పెళ్లి చేశారు. సీతారామయ్య గారు ఈ మధ్యనే తాతగారయ్యారని జానకమ్మ గారు హాస్యం ఆడతారు. జానకమ్మే అమ్మమ్మ అయిందంటాడు వాసు. ఎందుకంటే వాసు తండ్రి పార్టీ, తండ్రి మీద వేసమెత్తు మాట పడినవాడు. సీతారామయ్య గారు వారికి ఇష్టమైనవన్నీ వాసుకి అలవాటు చేశారు. సంగీతంలో, చదరంగంలో ఆ తండ్రి కొడుకులు పోటీలు పడుతుంటారు. ఓడిపోవడం సీతారామయ్య గారికి చేత కాదండోయ్. బూరుగుపూడి మున్సబ్ గారి అమ్మాయితో వాసుకి పెళ్లి ఖాయం చేశారు సీతారామయ్య గారు. ఆ మాట జానకమ్మతో చెప్పినప్పుడు ఆవిడ మనసు ఎందుకో కీడు శంకించింది. కథ పాకాన పడుతుంది కదూ. అవును, చదువు పూర్తి చేసుకు తిరిగి వచ్చిన వాసు తను అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తండ్రితో చెప్పాడు. తానొకటి తలిస్తే తనయుడొకటి తలిచాడు. ఇక రండి, ఇంటికెళ్ళి చూద్దాం ఏం జరగబోతుందో. మూడు సంవత్సరాలుగా సుమతిని నేను ఎరుగుదును. ఆమెనే పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాను. ఆమె నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. అది కాదురా తమ్ముడు, నాన్నెవరికో మాట ఇచ్చారు. నేను మనసిచ్చానక్క. వాసు, నీకు తెలుసు మీ నాన్నగారి మాటకి ఈ ప్రాంతంలో ఎంత విలువ ఉందో. బావా, అలాంటి తండ్రి కడుపున పుట్టి నేను మాట తప్పడం మా నాన్నకి విలువ. అయితే ఏమంటావురా? మీ నాన్నగారు తెచ్చిన సంబంధం చేసుకోవా? చేసుకోలేను. నేను కోరుకున్న అమ్మాయిని చేసుకోవడం మీకు ఇష్టం లేకపోతే చక్రవర్తి, ఊరుగుపూడి మున్సబ్ గారికి ప్రధానానికి రాక్కర్లేదని కబురు చేయండి. వాసు కోరుకున్న అమ్మాయితోనే పెళ్లికి ఏర్పాటు చేయండి. నాన్న, కోరుకున్న సుమతినిచ్చి పెళ్లి చేయడంతో ఎన్ని జన్మలకి మీ రుణం తీర్చుకోలేనేమో అనిపిస్తుంది. నేను సుమతి ఇద్దరం డాక్టర్లమే. ఎక్కడో పట్నంపై ప్రాక్టీస్ చేయడం మా ఇద్దరికీ ఇష్టం లేదు. జీవితాంతం ఇక్కడే ఉంటూ మనలోనే ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నాం. అందుకని మన తోట బంగ్లాలో హాస్పిటల్ కట్టించడానికి ముహూర్తం పెట్టించాను నాన్న. పగలంతా హాస్పిటల్, రాత్రి అయితే మన ఇద్దరం చదరంగం. చెప్పక్ జానకి, నా మాటకి విలువ లేదు. తన మనసుకే విలువ ఎక్కువ అన్నాడు. మంచిదే, కానీ 25 ఏళ్లుగా ప్రపంచంలో ఉన్న భాషంతా నాతో మాట్లాడడమే పనిగా పెట్టుకున్న నా బిడ్డ తనొకరి మీద మనసు పడ్డట్టు నాతో మాట మాత్రం చెప్పకపోవడం నా మీద గౌరవం కాదు, తిరస్కారం. నమ్మిన ఆడకూతురు గొంతుకొయ్యమనే తండ్రిని నేను కానని వాడికి తెలుసు. అయినా నాతో చెప్పకపోవడం నాకు అవమానం. నేను ఒకరికి మాటిచ్చి మాట తప్పిన వాడిని కావడానికి కారణం ఎవరు? వాడు. అయినా వాడి మనస్సు బాధ పెట్టడం ఇష్టం లేక నేనే దగ్గరుండి పెళ్లి జరిపించాను. నా మనసు ఎంత బాధపడుతోందో వాడికి తెలియచెప్పడం కోసం ఈ క్షణం నుంచి నేను వాడితో మాట్లాడపోవడం లేదు.
ఆసుపత్రి కట్టుకుంటాడో ఆస్తి అంతా మూట కట్టుకుపోతాడో వాడిష్టం, అది వాడి హక్కు. కానీ నాతో మాట్లాడే హక్కు మాత్రం శాశ్వతంగా పోగొట్టుకున్నాడు. జానకి అని వాడితో చెప్పు. నాన్న, క్షమించండి నాన్న. సుమతి విషయం మీతో చెప్పకపోవడానికి కారణం మీ మీద గౌరవం లేక కాదు. నేను నేను మీతో మాట్లాడకుండా ఉండగలనా? నాకింత పెద్ద శిక్ష వెయ్యొద్దు. ఇది నేను భరించలేను నాన్న. వాడు పుట్టాక చేసిన మొట్టమొదటి తప్పండి. మాట్లాడండి. వాడి కోసం నేను మొదటిసారే మాట తప్పాను జానకి. ఈ జన్మకిది చాలు. నాన్న, తమ్ముడి ముఖంలో పెళ్లి కళ పోయి ప్రేత కళ కనపడుతోంది. వాడితో మాట్లాడండి నాన్న. అవును మావయ్య గారు, అతని ఇష్ట ప్రకారమే పెళ్లి చేశారుగా, ఇంకేంటి? చేశాను కదా, ఇంకేంటి? మీరు బయలుదేరండి. ఏమ్మా, ఏం జరిగిందమ్మా? మీరు ఆయనతో మాట్లాడండి మావయ్య గారు. దిగులుతో ఆయన నిద్రపోవటం లేదు, తిండి తింటం లేదు. నేనొచ్చి మీ తండ్రి కొడుకులు విడదీసిందని అయ్యాను. నన్ను క్షమించి ఆయనతో మాట్లాడండి మావయ్య గారు. చూడమ్మా, నువ్వే ఇంటి కోడలివి, నా కూతురు లాంటి దానివి. నీ మీద నాకు కోపం లేదమ్మా. ఈ ఇంటి కోడలిగా నీకేం కావాలని అడగొచ్చు, శాసించొచ్చు. కానీ మాటకు విలువ తెలియని వాడితో నన్ను మాట్లాడమని మాత్రం అడగొద్దు. వెళ్తున్నాను నాన్న. మీరు మాట్లాడని ప్రపంచం నాకు నరకం. మీతో మాట్లాడని బ్రతుకు నాకు చావు. పెళ్లి చేసినట్టే చేసి నాకు మరణ శిక్ష విధించారు. మీరిచ్చిన ఈ జన్మకి ప్రయోజనం ఉండాలంటే నేను చావకూడదు. అందుకే ఈ ఇల్లు విడిచి, ఈ ఊరు విడిచి వెళ్ళిపోతున్నాను. ఎప్పుడు మీరు నన్ను క్షమించగలిగితే అప్పుడు నాకు కబురు చేయండి. మీ పాదాల దగ్గరికి వచ్చి వాళ్తాను. అంతవరకు సెలవు. బంధువులంతా ఊళ్ళో మనవాడేళ్లలోనే ఉంటారు. రాజమండ్రి హోటల్స్ లో కొన్ని రూములు వేయించు, పెళ్లి కొడుకు స్నేహితులు వాళ్ళు ఉండడానికి. అలాగే మావయ్య గారు, ఈ ఇబ్బందులన్నీ ఉంటాయనే అమ్మాయి పెళ్లి రాజమండ్రిలో చేద్దాం అనుకున్నాను. ఊరుకోవయ్యా, నా పెద్ద కూతురు బిడ్డ మనవరాలి పెళ్లి నేను బతికొండగా నా ఇంట్లో కాకుండా నీ ఇంట్లో చేస్తావా? బాలేవాడివే. కానీ ఎరోయ్, అగ్రికల్చర్లో బిఎస్సి, పెళ్లి బద్దిట్లో అరటి బోతలు కట్టించమంటే దుంపలతో సహా తెప్పించావంట. ఇది ఎక్కడ అగ్రికల్చర్ బిఎస్సిరా? మరేనన్న, వీడికి పెళ్లి కొత్తే, అగ్రికల్చర్ కొత్తే కదా. అందుకే నీతో అన్నాను నా దగ్గర పడేయమని. ఓ సంవత్సరం తిరిగి వచ్చేలోగా వాడు ఎలా తయారవుతాడో చూడు. రే, అక్కడ తోరణాలు కట్టినట్లేరు, వెళ్ళి కట్టించు. మాయగారు పెళ్లి కొడుకు తరఫు వాళ్ళంతా పట్నం సరుకుట. వాళ్ళకి మన పల్లెటూరు సాంప్రదాయం దర్జా తెలియజేయడానికి చిన్నాపురం నుంచి భోగమేళం తెప్పించి మన తోటలో దింపించమంటారా? కొత్తగాను వెరైటీగాను ఉంటుంది. గోవిందరావు, కొంచెం నోరు మోస్తావు, వెళ్ళి తోటలో గాడిపోయిలో తవ్వించు. అది ఎప్పుడో పురమాయించారండి, మీరు నిశ్చింతగా ఉండండి. ఇల్లరికప్పుడు అంటే మాటల కాల్చి రమ్మంటే చూసొస్తా. ఒరే నాన్న, సామెత అది కాదురా, చూసి రమ్మంటే కాల్చి రావాలి. నోర్మయ్య, పిల్లలొచ్చి గుడ్డును వెక్కించించా. గుడ్డొచ్చి పిల్లన్రా. నిన్ను రే, ఆ.
ఇందుమతి వచ్చింది ఎవరో చూడు. ఇది సీతారామయ్య గారి ఇల్లే కదండి? అవునమ్మా. నేను సీతారామయ్య గారి మనవరాల్ని, అమెరికా నుండి వస్తున్నాను. డాక్టర్ శ్రీనివాస్ మూర్తి గారి అమ్మాయిని. ఏమిట్రా మనవరాలా? అవునే, అమెరికా నుంచి వచ్చింది మనవరాలు. రండి, సినిమా హీరోయిన్ లా ఉంది. నాకు నచ్చింది, రండి. అమ్మా నాన్న రాలేదండి, నాన్నకి తీరుబాటు కాలేదు. అమ్మ నాన్నతో ఉండకపోతే వీలు కాదు. అందుకే పెళ్లికి నన్ను వెళ్ళమని పంపారు. ఇందుమతి, అమ్మాయి పెళ్లికి వచ్చింది, లోపలికి తీసుకెళ్ళు. చక్రవర్తి, కార్డు నువ్వు పంపావా? అబ్బే, నేను పంపలేదండి. సరే, వచ్చిన బంధువులకి ఇంట్లో సదుపాయాలు అవి సరిగ్గా చూడండి. ఇది సీతారామయ్య గారి ఇంట్లో జరుగుతున్న పెళ్లి. నానమ్మా, రామ్మా. సీతారామయ్య గారు మనవరాలు వచ్చిందంట. వచ్చింది సరే, అసలు ఉన్నిస్తాడా అని. పట్టుదల ఎంతకాలం ఉంటాయి, ఈ పిల్ల రావడంతో అన్ని చక్కబడచ్చు కదా. చూద్దాం. సువర్ణ, ఏమిటే చూసేది? రే, నువ్వు తోటకెళ్ళరా. ఇదిగో మా మాంగారు సంగతి నాకు తెలీదా? 20 ఏళ్ల క్రితం తెగిపోయిన సంబంధం. ఇప్పుడు ఈవిడ గారు వస్తుంది, ఓ కలిసిపోతుందా? ఉండేలకేం తెలుసు పిల్లకాకి దెబ్బని. ఒరే నాన్న, పిల్ల కాకేం తెలుసురా ఉండేది దెబ్బ. మావయ్య, నీకు ఈ పెన్సెట్ నాన్న ఇమ్మన్నారు. ఓ, థ్యాంక్ యూ. అత్తయ్య, నీకు రిస్ట్ వాచ్ బాగుందా? చాలా బాగుందమ్మా. నువ్వు ఒళ్ళు చేసావని మా నాన్నకు తెలీదు. చైన్ పట్టకపోతే లూజ్ చేసుకోవచ్చు. పెళ్లి కూతురే. ఓ, నువ్వే నా పెళ్లి కూతురు. నీకు మేకప్ కిట్ తెచ్చాను. పెళ్లి రోజు నీకు నేనే మేకప్ చేస్తాను, రైట్? కాశీ బావంటే నువ్వే, రైట్? అవును, నాకేం పంపించారు మావయ్య? నీకు ఈ పాటికి గడ్డ వచ్చి ఉంటుందని ఈ ఎలక్ట్రిక్ షేవర్ ఇచ్చారు. హౌ డు యు లైక్ ఇట్? ఒరే బ్రదరు, ఇక్కడ ఉన్న తాతయ్యకి తెలియకపోయినా నీకు గడ్డ వచ్చిన సంగతి అమెరికాలో ఉన్న మావయ్యకి తెలిసింది. థాంక్స్ చెప్పరా. థ్యాంక్స్. నువ్వు శ్యామలత కొడుకువి, రైట్? అవును, రైట్. నా పేరు బంటి. నీకు నేను బావని. చిన్న కుర్రాళ్ళ ఉన్నానన్నా, మరో 10 ఏళ్లలో పెద్ద మనిషిని అవుతాను. రైట్ రైట్ పదా. ఏమిటయ్యా, ఏం చేస్తున్నావు? మీ అత్తగారు ఏం చేస్తుంది? ఏమీ చేయలేదు. అవును, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఇల్లంతా తెగ తిరిగేస్తున్నావు. మీ తాతగారు చూస్తే కోపడతారు. ఎక్కడికి వెళ్ళి దాక్కు. ఆ కేర్ నేను తీసుకుంటాను, రైట్? మీ టేస్ట్ మా డాడీకి తెలియదు. ఈ పెర్ఫ్యూమ్ ఇమ్మన్నారు, రైట్? అత్తయ్య, ఇవి అమెరికన్ డైమండ్స్ నీకోసం. మా అన్నయ్యకి నువ్వు కాక ఇంకెంతమంది పిల్లలమ్మా? నేను ఒకదాన్నే. ఒక్కదానివా? అంటే నువ్వు పుట్టాక మీ అమ్మ కూడా సంసారానికి పనికిరాదు అని చెప్పేశారా డాక్టర్లు? అదేంటి? నా గతే అంతే అయింది కదమ్మా. ఈ బంటిగాడి పుట్టాక మీ అత్తయ్య లేస్తే కూర్చోలేదు, కూర్చుంటే పడుకోలేదు. నా కష్టాలు ఎవరితో చెప్పుకోను. కాళ్ళు చాపుకుంటే కడుపు వచ్చి పడుతుంది. అంటే వాడి మొహం. ఒరే నాన్న, పాపం అమెరికా నుంచి ఇప్పుడే వచ్చిందిరా ఇది. దీనికి తెలుగే సరిగ్గా తెలీదు. నీ తిరకాసు సామెతలతో బెదిరించుకురా. నువ్వు వెళ్ళు. పద 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 పద. వస్తాను అత్తయ్య. బాయ్. అమ్మమ్మమ్మ, నీకు మతిగానిపోయింది ఏమిటే? ఇవి అమెరికా డైమండ్స్. అమెరికాలో కులం గోత్రం ఉండదు. నీలాంటి కులస్త్రీలు ఇవస్సలు ముట్టుకోకూడదు. కరెక్ట్ రా నాన్న. టైం అయిందిగా చిన్నాపురం బస్ కి. అక్కడ ఉన్నారు కులస్త్రీలు. గాడిద కొడక. ఒప్పుకున్నావుగా గాడిదా. రాత్రికి తొందరగా వచ్చేయండి. ఆలస్యంగా తలుపు తడితే నాన్న తిడతారు. నేను తలుపు తట్టను. నువ్వే తలుపు తీసి గుమ్మంలో కూర్చో. ఇదిగో నిద్రకు. సరే, మరీ ఎక్కువసేపు మేల్కోకండి, ఆరోగ్యం పాడైపోతుంది. అది సర్లే, నీ అనారోగ్యం వల్లే కదా నాకు ఈ పాటలన్నీ.
రా అమ్మా, నీకోసమే వస్తున్నాను. రా, ఇలా కూర్చో. నానమ్మ ఆ ఉయ్యాల బల్ల మీద కూర్చుంటాను. అలాగే కూర్చో అమ్మా. రా. మధ్యాహ్నం సరిగా అన్నం కూడా తినలేదు. మా పల్లెటూరు వంటలు నచ్చలేదేమో. అమెరికాలో ఏం తినడం అలవాటో మరి. ఇందమ్మా, ఈ స్వీట్లన్నా తినమ్మా. ఇవి సున్నుండలు కదా, ఇవి కజ్జికాయలు, ఇవి బొబ్బట్లు, కాజాలు, పూతరేకులు. అవును, వీటి పేర్లు నీకెలా తెలుసు? అమ్మ చేస్తుందిగా, నాన్నకు చాలా ఇష్టం, నాకు కూడా ఇష్టమే. అమెరికాలో తెలుగు వంటలు తింటారా? అయ్యో నానమ్మ, మా ఇల్లు ఒక సీతారామయ్య గారిల్లే. అక్కడ ఆడే మాట తెలుగు, పాడే పాట తెలుగు, తినే తిండి తెలుగు. అవును, ఈ ఉయ్యాల బల్ల మీద తాతయ్య గారు కూర్చుంటారు కదా. నాన్న చెప్పాడా? ఇలాంటి ఉయ్యాల బల్ల అక్కడ కూడా పెట్టించారు. నన్ను కూర్చోబెట్టి నాన్న నాన్న అని పిలుస్తూ నాతో కబుర్లు కూడా చెప్తుంటారు. నిన్ను నాన్న అని పిలుస్తాడా? ఆ పేరు పెట్టి ఇప్పుడు పిలవరు, నాన్ననే పిలుస్తారు. చిన్నప్పుడు తాతయ్యతో చెప్పేవారంట కదా కబుర్లు, ఇప్పుడు నాతో. నేను మా నాన్నకే నాన్నని, తెలుసా? నా తల్లే. నానమ్మా, నీకు గిఫ్ట్ తెచ్చాను. ఏంటమ్మా? చూడు. ఇది అమ్మ, నాన్న, నేను. నానమ్మ, నానమ్మ, మా తల్లే, ఎంత గొప్ప బహుమతి తెచ్చావు. వెళ్ళని నీతో తీసుకొచ్చినంత సంతోషంగా ఉందమ్మా. నానమ్మ, తాతయ్య కూడా గిఫ్ట్ ఇవ్వమని నాన్న ఇచ్చారు. నువ్వు తీసుకెళ్ళిస్తావా నానమ్మ? ఏంటది? ఇదిగో ఇది. నువ్వే తీసుకెళ్ళు, ఏం భయం లేదు. ధైర్యంగా వెళ్ళు. తాతయ్య నాతో మాట్లాడడం లేదు. నువ్వు మాట్లాడు. ఎంతకాలం మాటలు మానేస్తారు పిల్లలతో? వెళ్ళమ్మా, ధైర్యంగా వెళ్ళు. తాతయ్య, తాతయ్య, ఇది మా నాన్న మీకు ఇవ్వమన్నారా? ఏంటది? అంటే నేను 3 కాళ్ళ ముసలాణయ్యానని ఎక్కిరిస్తున్నాడా మీ నాన్న? ఊతకి చేతికర పంపించాడా? అక్కడ పెట్టెళ్ళు. నేను రావడం నీకు ఇష్టం లేదా తాతయ్య? అసలు నిన్ను ఎవరు రమ్మన్నారో చెప్పు ముందు. శుభలేఖ పంపారుగా. ఎవరికి పంపారు? మా నాన్నకి. మరి వారు దయచేయలేదే? ఆపరేషన్స్ తాతయ్య, పని ఒత్తిడి. అవునులే, కత్తులు పెట్టుకోయడమే వృత్తి కదూ మీ నాన్నకి. ఇక్కడ మా కుండెలు కోసిన అనుభవంతో అక్కడ పెద్ద డాక్టర్ అయిపోయాడు మీ నాన్న. నా ఇంటి శుభకార్యానికి రావడానికి కూడా తిరిగిలేదు పాపం. కన్న తండ్రికి కూడా అందనంత ఎత్తుకి దిగిపోయాడా మీ నాన్న?
అవును తాతయ్య. సరే, వాళ్ళ ఎత్తుల్లో వాళ్ళని ఉండమని. నేను మాత్రం వాడి కోసం ఒక మెట్టు కూడా తెగను. నేను సీతారామయ్యని. నేను సీతని. ఏమిటి? నా పేరు సీత. మీ పేరే తాతయ్య.